गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. Yes, we have discussed in the previous class about 12th కస్ప్ ఏమేమి ఇస్తాయి, 12,000 గురించి విచారించినాము. విదేశీ ప్రయాణము, ఇంప్రిజన్మెంట్, అవి ఇవి అన్నీ ఏవో కొన్ని చెప్పుకున్నాం. సరే, దాన్ని మధ్యలో ఆపేస్తున్నా. యాక్చువల్గా అయితే ఈరోజు ఇంప్రిజన్మెంట్ తీసుకుందాము అనుకోండి. సరే, దానికంటే ముందు మీకు కొంచెము ఇంట్రెస్ట్గా ఉండడానికి, బాగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో దాన్ని అట్లా పక్కన పెట్టి అది ఇంకోసారి ముచ్చటించుకుందాము. ఇప్పుడు మ్యారేజ్ విషయం, మ్యారేజ్ టాపిక్ మీద మాట్లాడదాం. ఎందుకంటే మీకు మ్యారేజ్ గురించి నోట్స్ కంప్లీట్గా ఇచ్చినాము. అది ఈ నెలలో వస్తుంది. మీకు మ్యాగజైన్ వేసినాం అనుకుంటా. లాస్ట్ మంత్ మ్యాగజైన్లో ఉండాలనుకుంటా. చూడండి, మ్యారేజ్ గురించి అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. దాని మీద మీరు ఇది చేయొచ్చు. సరే, let us discuss about the marriage topic. Today's topic is marriage, on marriage. Are ఇది షేర్ ఎక్కడ ఇది ఓకే. చార్ట్ షేర్ అయిందా మీకు? హలో, అయింది సార్. ఆర్ యూ ఏబుల్ టు సీ ది చార్ట్? ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్. దిస్ ఈస్ ది చార్ట్. సార్ మాకు కనబడట్లేదు చార్ట్ షేర్ అవ్వలేదు సార్. మీ నెట్ ప్రాబ్లం ఉంటుంది, చెక్ చేసుకోండి సార్. ఓపెన్ అయింది చార్ట్ కనబడుతుంటుంది. చార్ట్, దిస్ ఈస్ ది చార్ట్ ఆఫ్ ఏ ఫీమేల్. మీరు చెప్పండి. ఫీమేల్ నేటివ్. దిస్ ఈస్ ది చార్ట్ ఆఫ్ ఏ ఫీమేల్. గురుగారు, మీ వాయిస్ ఆగిపోయింది. అరే లేదండి, వినపడుతుంది. వాయిస్ ఇస్ కమింగ్ సార్, వాయిస్ ఇస్ కమింగ్. గురుగారు, మీ వాయిస్ ఆగిపోయింది. వస్తుంది సార్, we can hear sir. కిషోర్ గారు వినపడుతుంది. మళ్ళీ ఇప్పుడు చూడు. వస్తుంది సార్. ఇప్పుడు వస్తుంది సార్, వాయిస్ వినపడుతుంది. కిషోర్ గారు, హలో కిషోర్ సార్, వస్తుందండి. వచ్చిందా? వస్తుంది సార్. రైట్. దిస్ ఈస్ ది చార్ట్ ఆఫ్ ఏ ఫీమేల్ నేటివ్. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 2/10/1985. 2/10/1985. 18 hours 16 minutes 11 seconds. Place, this is nearby Tuni. Longitude latitude is important. 8152 71 1701. This is the chart. First of all, what we have to know is, in this chart, whether the marriage is promised or not. We have to know it first. How to know it? We have to check the ascendant cusp subsublord and 7th cusp subsublord, because marriage 7th cusp subsublord is primary cusp and supporting cusps are 5 and 11. We have already discussed this topic in previous classes. For marriage, 7th house is primary cusp and supporting cusps are 5 and 11. But promise is there in this chart or not? We have to check ascendant cusp subsublord as well as 7th cusp subsublord. So directly let us see this chart. All in one. This is all in one chart. This chart all in one.
you see here, Jupiter is the ascendant subsublord and seventh cusp subsublord. Jupiter is the ascendant cusp subsublord as well as seventh cusp subsublord. Now we are going to check the promise, whether it is promise or not. Promise is promised. What is the rule? We have already discussed. For the event to be promised, sublord of the ascendant and primary cusp, sublord of the ascendant and primary cusp, 1 and 7, sublord of the ascendant and primary cusp should be the significator of, star lord or positional status. Here Jupiter is the subsublord of 1 and 7, ascendant and 7th cusp subsublord, but he is not in PS. Without PS, he is showing through star lord. What we are getting 5 and 11. These two are supporting houses for marriage. 5 and 11 are signified through its star. Jupiter involvement lo 5 and 11 undi. There is 5 and 11 are appeared in involvement. And PS, no PS. So it is not to be taken into consideration. 7 we should not take it, because PS is not there. Jupiter is without PS. PS ఉంటే మనము 7 తీసుకోవాలి, లేకుంటే లేదు. కాబట్టి ఇక్కడ జూపిటర్ అనేటువంటి వాడు 1 and 7 సబ్సబ్లార్డ్ అయ్యి ఇన్వాల్వ్మెంట్ ద్వారా 5 and 11 అంటే స్టార్ లార్డ్ లెవెల్లో కానీ పొజిషనల్ స్టాటస్లో కానీ 5, 7, 11 ఉంటే మనం తీసుకోవాలి. దట్ ఈస్ ది రూల్. ఇది ఎక్కడ మీకు మొట్టమొదటిలోనే చెప్పాము. మళ్ళా ఒకసారి మీరు కావాలంటే హోరరీ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకములో రోమన్ అంకెల్లో 16వ పేజీలో ఉంటుంది ఈ మాట. ప్రామిస్ అంటే ఇంతవరకు 5 and 11 అంటే ఏమి పిఎస్ ద్వారా కానీ లేదా స్టెల్లార్ లెవెల్లో కానీ ఫస్ట్ కస్ప్ సబ్సబ్లార్డ్ 7th కస్ప్ సబ్సబ్లార్డ్ కనుక 5, 7, 11 సూచించినట్లయితే మ్యారేజ్ ప్రామిస్ అని చెప్తాడు ఆయన. కానీ మనమేమి మామూలు మనకు అట్లా అలవాటు అయిందంటే అన్ని చూస్తాం. ఫస్ట్ కస్ప్ సబ్సబ్లార్డ్ ఈజ్ 1 జూపిటర్ అండ్ ఫస్ట్ అండ్ 7th కస్ప్ సబ్సబ్లార్డ్ ఈజ్ జూపిటర్. ఇన్ ఇన్వాల్వ్మెంట్ లో 5 and 11, దెర్ ఈజ్ 5 and 11 ఇన్ ఇన్వాల్వ్మెంట్. కమిట్మెంట్ రాహు ద్వారా how all these planets 12 houses are signified here. Do you know how all these 12 houses are signified here? Rahu, all these houses 1, 2, 1, 4, 1, 3, 4, 7, 5, 12, all these houses are signified by Rahu. And Rahu represents Mars and Venus. Rahu represents Mars and Venus. Just I will explain. Just wait. కనపడడం లేదా? ఏనమ్మా ఈ వాసు ఓపెన్ చేస్తాను మైక్ అలా మాట్లాడుతున్నాను. Jupiter is in the star of moon. మూన్ ఏం చెప్తున్నాడు? మూన్ 1, 5, 6, 8, 11 and in the sub of Rahu. రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు ఈ చార్ట్ లో? రాహు రిప్రజెంట్స్ మార్స్ సార్ టేబుల్ ని స్క్రోల్ చేయండి సార్, కనపడడం లేదు. అండ్
Venus. Mars and Venus. You see, Mars, Rahu. Rahu, what he says in this chart? Rahu, you see here, 4, 12, 1, 3, 7, 9, 10, 5. All these are all signified by Rahu. So we have to note all these first. Rahu. Rahu ikkada. Rahu. ఏమేమిటివి? 1, 3, 4, 5, 7, 9, 10, అంతే 10. అలాగే మార్స్. మార్స్ చూడండి ఇక్కడ. మార్స్ ఇక్కడ. మార్స్ ఈజ్ హ్యావింగ్ పిఎస్. మార్స్ ఈజ్ హ్యావింగ్ పిఎస్. కాబట్టి పిఎస్ ఫలితాలు రాసుకోండి. 1, 2, 3, 4, 6, 7, 9. మార్స్ 1, 2, 3, 4, 6, 7, 9. అలాగే వీనస్. Venus is also in PS. You see, Venus is also in PS. 1, 3, 4, 7, 8, 10, 11, 12. ఇవి రాసుకోవాలి. One, 3, 4, 6, 7, 8, 6, 7, 8, 10, 11, 12. 10, 11, 12. Next, Jupiter is in the sub of Mercury. Mercury 1, 2, 4, 6, 7, 9. This is the equation. You see, same all the ikkada Jupiter is in the star of Moon and sub of Rahu. Rahu, how did he get all these houses? That means Rahu as its sign lord, Mars. Rahu is its star lord. Rahu, 3 planets we have to write here. When previously Mr. Kishore told in the classes, when Rahu Ketu have become the star lord, sub-lord, sub-lord of a planet, how to write them, how to read? That means like this. Jupiter is in the sub of Rahu. Rahu as Rahu you have to write. Rahu representative Mars. Mars you have to write Mars. And Venus. All these 3 are clubbed. So we have got all the 12 planets. You see here. Rahu 1, 3, 4, 5, 7, 9, 10, 1, 2, 3, 4. All these 12. 3 planets are clubbed. All the 12 planets are appeared. When Rahu Ketu appears as star lord, sub-lord, sub-lord, what to do? We have to write like this. Rahu as its sign lord, Rahu as its star lord. All these 3 planet significations should be clubbed. Then we will get number of significations. So here we have got 1 and 7th sub-lord, Jupiter. You see, this is chart number 1, cuspal sub-lord, 1st and 7th, 1st and 7th SSL. Involvement Moon, 1, 5, 6,
8, 11. Rahu. నేనే కాదు All houses. ఈయన కూడా చెప్పి మెసేజ్ పెట్టింది ఈయన మెసేజ్ Venus. కెన్ ఎనీవన్ సీ వాట్ ఈస్ వాట్స్ 1, 3, 4, 6, 7, 8, 10, 11, 12. Here also it is better to write. It is better to write all the houses. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. You see, promise is there or not? Ascendant cusp sub-sublord and seventh cusp sub-sublord, Jupiter. Here, in involvement through moon, 5. 5 and 11. 5 and 11 are involved. These are supporting cusps. Here, you see all the 3 houses. 5, 7, 11. Here, final confirmation 7, 11. This is the equation. You see, ascendant cusp sub-sublord and seventh cusp sub-sublord Jupiter. Jupiter is in the star of moon. Through moon, we have got 5 and 11. These are supporting cusps. And commitment में 5, 7, 11. All the 3 required houses are appeared here. Final confirmation 7 and 11 are there. So it is fully promised. It is okay. It is promised. Like that we have to decide. But we have to learn step by step. Chart మీ చేతికి ఇచ్చిన వెంటనే whether the promise of marriage is in this chart is indicated or not, we have to identify. For it, what we have to do is we have to check the ascendant sub-sublord and seventh cusp sub-sublord like this. Ascendant cusp sub-sublord, seventh cusp sub-sublord, involvement, commitment, final confirmation. 5 and 11 ఇక్కడ ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉంది, ఇక్కడ 7 and 11 ఉంది. కాబట్టి ప్రామిస్ ఇస్ దేర్. ఓకే, ఇక్కడ మీకు ఎందుకు లేట్ అయిందంటే రాహుకేతులను గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోం. రివిజన్, వీ హ్యావ్ టు నో ఇట్. వెన్ రాహుకేతు బికమ్ ది స్టార్ లార్డ్ ఆఫ్ ఎ ప్లానెట్, సబ్లార్డ్ ఆఫ్ ఎ ప్లానెట్, సబ్లార్డ్ ఆఫ్ ఎ ప్లానెట్. ఇక్కడ చూడండి, సన్ రాహు సబ్లో ఉన్నప్పుడు ఏమైంది, రాహు అన్నీ వచ్చినాయి ఇంతకుముందు మాదిరి చూపినట్ల. రాహు యాజ్ మార్స్, రాహు యాజ్ వీనస్, అన్నీ కలిపితే 12 వచ్చాయి. అలాగే స్టార్ లెవెల్లో ఎక్కడున్నా కూడా రాహు స్టార్ లెవెల్లో ఈడ ఉన్నాడు కేతు ద్వారా, ఇక్కడ కూడా 12 వచ్చినాయి. అలాగే స్టార్లో సబ్లో ఇక్కడ సాటర్న్కు ఇక్కడ అన్నీ వచ్చాయి చూడండి. జూపిటర్, వీనస్, సాటర్న్ 3 అన్ని 12 హౌసెస్ వచ్చినాయి. సబ్ లెవెల్లో ఇక్కడ సన్కి వచ్చినాయి, ఇక్కడ కూడా వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. అంటే ఏమి, రాహుకేతువులు వచ్చినప్పుడు మనము 3గా రాసుకోవాలి. 3, రాహు యాజ్ రాహు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్, రాహు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్. ఆల్ ది సిగ్నిఫికేషన్ షుడ్ బి క్లబ్డ్. దెన్ వీ విల్ గెట్ 12 హౌసెస్. 12 కానీ ఇంకా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటాయి, అంతే, ఎన్నెన్నే రావచ్చు. ఇక్కడ లక్కీగా 12 వచ్చేసినాయి అంతే. సో ఇక్కడ ఈ చార్టులో మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ వెరీ స్ట్రాంగ్లీ. 5, 11 ఇక్కడ ఉంది, 5, 7, 11 ఇక్కడ ఉంది కమిట్మెంట్లో, 7 and 11 ఫైనల్ కన్ఫర్మేషన్లో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ప్రామిస్డ్, మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ ఇన్ దిస్ చార్ట్. ఓకేనా?
ఇంతవరకు అర్థమైందా? హలో, Yes, sir. Yes, sir. ఓకే సార్. ఓకే సార్ ఒక్కరు చెప్పండి, ఎవరో ఒకరు కనీసం. ఏమంటే నాకు అర్థమైందా కాలేదా అనేది తెలియదు, ఏదో నేను చెప్పుకుంటూ పోతున్నా, మీకు అర్థం కావాలి కదా. అలాగే ఇది ఒక చార్ట్. ఇంకొకటి మీకు ఈరోజు ఏం చెప్పేదేం లేదు, ఇదే పాఠమే. ఇది ఇంకొక చార్ట్. ఏమిటి ఇది? పురుష జాతకము, మేల్ చార్ట్. డేట్ ఆఫ్ బర్త్ 13/11/1976, 13/11/1976, 17 hours 59 minutes 00. ఇంకా ఇది దిస్ ఈజ్ ఆల్సో ఏదో దగ్గర రాయచూరు సమీపంలో ఎక్కడో ఉన్నది అది, ఆ పల్లెటూరు ఏదో. 72, 50, 18, 58 లాంగిట్యూడ్ లాటిట్యూడ్. ఇవి ఇంపార్టెంట్ మనకు, ఇవి ఇంపార్టెంట్. 72, 50, 18, 59. దీనికి చార్ట్ మన దాంట్లో ఇట్లా వస్తుంది, ట్రూ అస్ట్రాలజీ సాఫ్ట్వేర్లో చార్ట్ ఇది. ఇప్పుడు మనం కావాల్సిందేమి ఈ చార్టులో, ఇది పురుష జాతకము, ఈ చార్టులో మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా అనేది మనము ఐడెంటిఫై చేయడమే ఈరోజు పాఠము, వేరే లేదు. ఎందుకు ఒక్కొక్కటి ఒక చార్ట్ చూపించినాం కానీ అంతటితో తృప్తి కాల. మనము 2-3 చార్ట్లు చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏముంది? లగ్న సబ్ లార్డ్ ఎవరు ఈ చార్ట్లో? కేతువు. 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? 7th కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. లగ్న కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ కేతు, 7th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ సాటర్న్. ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ కేతువు నోట్స్, రాహుకేతువులు సబ్ లార్డ్గా వచ్చినప్పుడు ఎలా చదవాలి దాన్ని? హౌ టు రీడ్ వెన్ రాహుకేతు అపియర్డ్ యాజ్ సబ్ లార్డ్ ఆఫ్ ఎ కస్ప్ ఆర్ దశ భుక్తి అంతరా సూక్ష్మ ప్రాణాల్లో వస్తే కూడా ఎలా చదవాలి అనేటువంటి దాని గురించి ఇంతకు ముందు మీకు చెప్పాడు, కానీ మీరు మర్చిపోయింటారు. అందుకు ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం, ఎందుకంటే ఇది బిగినింగ్ కాబట్టి నేను గుర్తు చేసుకుందాం. మనం ఏం చేయాలి దీంట్లో అంటే, లగ్నాకస్ప్ సబ్ లార్డ్ కేతు. ఇప్పుడు కేతు, లగ్నాకస్ప్ సబ్ లార్డ్ కేతు. రిప్రజెంటేటివ్ ఎవరు? మార్స్ అండ్ కేతు. లగ్నాకస్ప్ సబ్ లార్డ్ కేతు. ఈ కేతుని ఎలా చదవాలా? కేతు యాజ్ కేతు రాసుకోవాలి, కేతు యాజ్ మార్స్, కేతు యాజ్ కేతు అట్లా. ఇక్కడ మనము ఇక్కడ రాసుకుందాం. ఇది రెండవ చార్ట్ నెంబర్ 2. ఇక్కడ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఫస్ట్ కేతు వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? కేతు యాజ్ కేతు. తర్వాత ఏం రాసుకోవాలా? కేతు యాజ్ ఎవరండి? కేతు యాజ్ మార్స్. ఇంకొకటి ఏమిటిది? కేతు యాజ్ కేతు యాజ్ కేతు. ఇలా రాసుకోవాలి. ఇక్కడ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్గా సబ్ లార్డ్గా రాహుకేతువులు వచ్చినట్లయితే ఎలా దానిలో చదవాలి, ఎలా రాసుకోవాలి మనం అంటే, కేతు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్ మార్స్, కేతు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్ కేతు. అలా 3గా రాసుకోవాలి. అదే రకంగా దశాభుక్తి అంతరా వచ్చినా కూడా ఇదే పద్ధతే. రాహుకేతువులు సబ్ లార్డ్ ఆఫ్ ఎ కస్ప్ 12 భావాలకు సబ్ లార్డ్గా వచ్చినప్పటికీ ఇదే పద్ధతే. దశాభుక్తి అంతరా సూక్ష్మ వచ్చినా కూడా ఇలాగే రాసుకోవాలి. ఈ రాహుకేతువుల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకంటే లేట్ అయినా పర్వాలేదు, మీకు దానికోసం చెప్తున్నా. ఇక్కడ కేతు యాజ్ కేతు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఈ పెద్ద చాట్లో కేతు యాజ్ కేతు
కేతు యాజ్ కేతు. కేతుకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ పిఎస్ ఉంది, కేతుకు పిఎస్ ఉంది కాబట్టి 1 3 12 రాసుకోవచ్చు. కేతు 1 3 12 రాసుకోండి. కేతు యాజ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. మొట్టమొదట కేతు ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. కేతు ఏమున్నాయి 1 ఏదో చెప్తే మనము 1 3 12 1 3 12. తర్వాత కేతు స్లాష్. ఇక్కడ కేతు రాహుకేతువులు స్టార్ లాడ్గా వచ్చినప్పుడు ఏం చెప్తున్నాం మనము? తర్వాత కేతు యాజ్ కేతు రాసుకున్నాక కేతు యాజ్ మార్స్ రాసుకోవాలా. మార్స్ ఏం చెప్తున్నాడు? మార్స్ చూడండి, ఇదిగో 1 2 7 8 12 పిఎస్ ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా అవే ఎత్తి పెట్టుకోవడమే. 1 2 7 8 12 1 2 7 8 12. మళ్ళా కేతు యాజ్ కేతు రాసుకున్నావు, కేతు యాజ్ స్టార్ లార్డ్ రాసుకున్నాము. మళ్ళా కేతు యాజ్ సైన్ లార్డ్ రాసుకున్నావు. ఇప్పుడు కేతు యాజ్ స్టార్ లార్డ్, కేతు యాజ్ కేతునే అది కాబట్టి మళ్ళా కేతు రాసుకోవాలా. అంటే ఏమి ఇంకా అవే కదా, రాసుకున్నా ఒకటే రాసుకోకపోయినా ఒకటే. 1 3 12 ఇవి. గురుగారు పిఎస్తో పాటు స్టెల్లార్ స్టేటస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి? పిఎస్ ఉంది కదండి, పిఎస్ సరిపోతుందండి. ఇప్పుడు మీకు టోటల్గా ఇక్కడ ఏమొచ్చినాయి మీకు ఒకటే గుర్తు చూడండి. ఇక్కడ ఇదిగో కేతు యాజ్ కేతు ఏమి ఇచ్చినారు ఇక్కడ 1 2 3 7 8 12. ఇప్పుడు అన్ని కూడుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చినవి అవే వస్తాయి. 1 2 1 3 12 ఇవి, 1 2 7 8 12 అవి, ఇక్కడ 1 3 4 అవన్నీ మార్క్స్ రాసుకోవాలి. తర్వాత కేతు శాటర్న్ సబ్లో ఉన్నాడు. కేతు యాజ్ శాటర్న్ సబ్, శాటర్న్ సబ్లో ఉన్నాడు. శాటర్న్ ఏం చెప్తున్నాడు? 6 7 10 11 6 7 10 11 12. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్లో మెర్క్యూరీ 3 4 5 6 3 4 5 6 8 9 12 3 4 5 6 8 9 12. ఇక్కడ ఏం తప్పు రాసుకున్నామే? 6 లేదండి 6 7 10 11 12. ఇది ఇట్లా కేతు యాజ్ కేతు రాసుకున్నాం. ఇప్పుడు కేతు యాజ్ మార్స్ ముందు రాసుకోండి. కేతు యాజ్ మార్స్ ఏమి? మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ వీనస్. ఇంకా ఇవి ఎట్లనే యాజ్ ఇట్ ఈజ్కి ఎత్తి పెట్టడమే. ఇవి జూపిటర్, ఇక్కడ జూపిటర్ మార్స్ 1 2 3 7 8 1 2 3 7 8 9 12. తర్వాత ఎవరి సభలో ఉన్నాడు? మార్స్ యొక్క సభలో ఉన్నాడు. 1 2 7 8 12. మళ్ళా ఎవరి సబ్సభలో ఉన్నాడు? వీనస్, VENUS, వీనస్ సబ్సభలో ఉన్నాడు. 2 5 6 2 5 6 7 8 9 11 7 8 9 11 7 8 9 11 ఇవి. ఇప్పుడు చూడండి మీకు అక్కడ సరిపోయిందా లేదా చూసుకోండి. జూపిటర్ 1 2 3 7 8 9 జూపిటర్. మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఇదిగో 1 2 3 7 8 9 12. ఇక్కడ కూడా అవే ఉన్నాయి. ఇదిగో 1 2 3 7 8 9 12. మార్స్ యొక్క సభలో ఉన్నాడు. 1 2 7 8 12 చూసుకోండి. దాంట్లో కూడా పొరపాటు లేకుండా ఇదిగో మార్స్ 1 2 7 8 12.
వీనస్ సబ్సబులో ఉన్నాడు 2 5 6 7 8 9 11 అవే ఇక్కడ రాసుకున్నాం మనం. ఇది తర్వాత ఇద కేతు యాస్ కేతు ఇదే ఇంకా ఇదే సేమ్. అలాగా టైప్ చేసుకుంటే అలా ఉంటుంది సార్. ఇట్లా రాసుకున్నాం. ఈ రెండో చార్ట్లో అసెండెంట్ కస్ప్ సబ్సబులార్డును 3గా రాసుకోవాలి. ఎందుకు? రాహు కేతువులు వచ్చినప్పుడు ఇట్లా కేతు యాజ్ కేతు, కేతు యాజ్ సైన్ లార్డ్, కేతు యాజ్ స్టార్ లార్డ్, ఇలా 3గా విభజించి రాసుకోవాలి. తర్వాత 7th కస్ప్ సబ్సబులార్డును రాసుకోండి ఇంకొకటిసారి. 7th SSL ఎవరు? 7th SSL దీంట్లో 7th SSL ఎవరండి? శాటర్న్. Saturn, SATURN, Saturn. ఈ Saturn is in the star of Mercury, MERCURY, Mercury. మెర్క్యూరీ ఇయడం చూడండి 3 4 5 6 అవే రాసుకుంటే అయిపోయాయి. అవి 3 4 5 6 8 9 12 8 9 12. Saturn is in the sub of moon, MOON, moon యాడో వచ్చాడు మనకు ఇదో moon. Saturn is in the sub of moon. 1 3 4 6 10, 1 3 4 6 10, 1 3 4 6 10, 1 3 4 6 10, 1 3 4 6 10. తర్వాత వీనస్ 2 5 6 2 5 6 7 8 9 11. ఇదండి సెకండ్ చార్ట్లో. ఇప్పుడు మొదటి చార్ట్ అయిపోయింది. ఇది సెకండ్ చార్ట్. ఇక్కడ నుంచి కేతు వచ్చినాడు కాబట్టి కేతు యాజ్ కేతు రాసుకున్నాము. కేతు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్ మాస్, కేతు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్ కేతు. ఇట్లా రాసుకున్న తర్వాత 7th కస్ప్ సబ్సబులార్డ్ కూడా రాసుకున్నాం. రాసుకున్నాక ఇప్పుడు చెక్ చేయాలా ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు కావాల్సినవి. 5 7 11లో ఏమన్నా వచ్చినాయా? ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది. 7 హైలైట్ చేసుకో. 7 తర్వాత ఇంకేముంది? అంతే కదా, ఒక 7. ఇక్కడ 7 ఉంది, 11 ఉంది, 7 ఉంది, 11 ఉంది. ఇక్కడ 5 5 7 11 Venus. 5 ఇంకేం లేవు కదా, లేవు. ఇక్కడ కింద చూడండి, కేతు యాజ్ కేతు ఏమొచ్చినాయి? ఇన్వాల్వ్మెంట్ లో 7 వచ్చింది, కమిట్మెంట్ లో 7 and 11 వచ్చింది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. 5 ఉంది కాబట్టి మనకు కావాల్సినవి ఆల్ ది హౌసెస్ 5 7 11 అన్ని అగుపడ్డాయి మనకు. తర్వాత కేతు యాజ్ మాస్, దాన్ని చూడండి, 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, 5 ఉంది, 5 ఉంది, 11 ఉంది, 5 ఉంది, 11 ఉంది, 11. అంటే ఏమి? కేతు యాజ్ మార్స్ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, కమిట్మెంట్ లో కూడా 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 7 11 ఆల్ ది రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ అపియర్డ్ ఇన్ ఫైనల్ కన్ఫర్మేషన్. కాబట్టి దిస్ ఈజ్ ఓకే. ఇంకా ఇది మామూలే, ఇది కేతు యాజ్ కేతు, ఇది పైన చూసినట్లనే అదే. ఇది
అంటే ఏమి, ఈ సెకండ్ చార్ట్ లో లగ్నా కస్ప్ సబ్ లార్డ్ను పరిశీలించగా కేతు వచ్చాడు. కేతు వచ్చినప్పుడు 3 రకాలుగా రాసుకోవాలి. కేతు యాజ్ కేతు, కేతు యాజ్ మార్స్, కేతు యాజ్ స్టార్ లార్డ్. ఇది సైన్ లార్డ్, ఇది స్టార్ లార్డ్. ఇట్లా 3గా రాసుకొని 3టిని చెక్ చేసుకోవాలి. మనం 3టిని చెక్ చేసుకుంటాం. అన్నిట్లలో వచ్చింది మనకు. ఇక్కడ ఇంకొకటి, ఈ రాహుకేతుల విషయంలో సబ్ లార్డ్గా ఆప్ కస్ప్ వచ్చినప్పుడు ఇట్లా రాసుకోవాలి. అదే దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ వస్తే కూడా ఇలాగే రాసుకోవాలి 3గా. ఇప్పుడు ఎట్లా రాసినామో అట్లా రాసుకోవాలి. అదే స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డుకి వస్తే ఇక్కడ రాసుకున్నాం చూడు, అట్లా 3గా పైన పైన యానో రాస్తుంది కదా, ఇంతకుముందు చూపిస్తేనే మీకు. అదో ఈడ ఇట్లా రాహు, మార్స్ ఇట్లా, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ 7th కస్ప్ సబ్ లార్డును పరిశీలించండి. 7th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ. 7th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇన్ ఇన్వాల్వ్మెంట్ 5 is there, and in commitment 7th cusp sub lord, 7th cusp sub lord ఎవరు? సాటర్న్ కదా. సాటర్న్ 1 3 4 5 ఉంది. 5 పోయింది. 5 ఉంది. 5 ఉంది. 5 ఇక్కడ 5 7 11. ఇలా అంటే ఏమి, ఈ సెకండ్ చార్ట్ లో కూడా మీకు మ్యారేజ్ అనేది ప్రామిస్ అయింది. ఎట్లా? ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ కేతు వచ్చినాడు కాబట్టి కేతు గాని రాహు గాని సబ్ లార్డ్ ఆఫ్ ఎనీ కస్ప్ వస్తే మనము కేతు యాజ్ కేతు రాసుకోవాలి. కేతు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్, కేతు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్, ఇట్లా 3గా రాసుకోవాలి. ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్. తర్వాత 7th కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. ఇక్కడ చూడండి 5 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో కూడా 5 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 5 7 11 ఉంది. అంటే ప్రామిస్ ఈజ్ దేర్. ఇక్కడ ప్రామిస్ ఉంది. సార్ 7 లేకుండా ప్రామిస్ ఎట్లా ఉంటుంది? ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్. జస్ట్ వెయిట్. ఎక్కడో పొరపాటు జరిగింది. ఇక్కడ చూడండి, సాటర్న్ కదా. సాటర్న్ లో 3 4 5 6 7 ఈజ్ దేర్. మనము కాపీ చేసేటప్పుడు, మనం రాసేటప్పుడు మర్చిపోయి ఉంటాం. 7 ఓకేనా? ఎస్ సార్. చూడండి, ఇప్పుడు కేతు వచ్చేసి 7, ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ 5 ఉంది. కేతు యాజ్ కేతు సరిపోయింది. తర్వాత కేతు యాజ్ ఎవరు? కేతు యాజ్ వీనస్, కేతు యాజ్ మార్స్. ఇదిగో మార్స్ ఇక్కడ రండి. మార్స్ ఇక్కడనే చూసుకోండి. 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది. ఓకేనా? కేతు యాజ్ మార్స్. తర్వాత కేతు యాజ్ కేతు, ఇదే సేమ్ 7 7 11 5. ఓకే, సరిపోయింది కదా. అలాగే 7th కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. ఈ చార్ట్ లో సాటర్న్ అయినందుకు ఇక్కడ 5 ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, కమిట్మెంట్ లో 5 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 7 11 ఉంది. కాబట్టి అంతా ఓకే. ప్రామిస్ కు ఓకే. ఇక్కడ 7 లేనప్పటికీ ఎవరు సార్, ఆయన సార్ అడిగినాడు ఇందాక 7 లేదే అని సాటర్న్ లో. ఎస్ సార్. ఒకవేళ లేనప్పటికీ ఏం ప్రమాదం కాదు ప్రామిస్ కు. కాబట్టి మీకు ఏం చెప్పినాడు ఆయన? హోరరీ అస్ట్రాలజీలో రోమన్ అంకెల్లో 16వ పేజీలో, ఫర్ ద ఈవెంట్ టు బి ప్రామిస్డ్ సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ ప్రైమరీ కస్ప్ షుడ్ బి ది సిగ్నిఫికేటర్ at star or positional level of the primary or supporting cusp that will take part in enacting the event. అంటే అర్థమేమి? ప్రతి ప్లానెట్ కూడా, ఈచ్ అండ్ ఎవరీ ప్లానెట్ ఇన్ కస్పల్ ఇంటర్లింక్స్ గివ్స్ ఇట్స్
2-way రిజల్ట్స్, 2 రకాలైన పద్ధతుల ద్వారా రిజల్ట్స్ ఇస్తుంది. ఏమిటి? ఒకటి పొజిషనల్ స్టేటస్, 2 స్టెల్లార్ స్టేటస్. ఒకటి పొజిషనల్ స్టేటస్, 2 స్టెల్లార్ స్టేటస్. ఇక్కడ సాటర్న్ అనేటువంటి వాడు పిఎస్ లేదు కాబట్టి ఇంకా పిఎస్ ఉంటే పిఎస్ ఫలితాలతో పాటు ఈ స్టెల్లార్ ఫలితాలు ఇస్తాడు. మెర్క్యూరీవి లేదు, పిఎస్ లేదు కాబట్టి ఇక్కడ ఏముంది? ఇంకా సాటర్న్ కు స్టెల్లార్ ఫలితాలే గతి. మెర్క్యూరీ ఏమి ఇస్తున్నాడు? ఇక్కడ చూడండి, మెర్క్యూరీ ఇక్కడ మెర్క్యూరీ 5 ఉంది, 5 7 ఉంది. రెసిడెంట్ ఆఫ్ కస్ప్ ఇక్కడ 5 and 7 మీకు సార్ చెప్పింటాడు బిగినింగ్ లోనే. ఈ 7 రెసిడెంట్ వచ్చినప్పుడు పిఎస్ లేనప్పటికీ ఇన్వాల్వ్మెంట్ లో రాసుకోవచ్చు. స్టార్ లెవెల్లో ఇవి రెసిడెంట్ కూడా రాసుకోవచ్చు. మీకు ఇంతకు ముందే చెప్పింటాడు, మీరు మర్చిపోయి ఉండొచ్చు, జ్ఞాపకం తెచ్చుకోండి. యు ప్లీజ్ రిమెంబర్ వన్స్ అగైన్. ఏమిటి? ఎప్పుడైతే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయే, రెసిడెంట్ అనేటువంటి వాడికి పిఎస్ లేనప్పటికీ ఈ స్టార్ లెవెల్లో రాసుకోవచ్చు. కానీ సబ్ లెవెల్లో రాసుకోవాలంటే పిఎస్ ఉండాలి. ఈ 7 రాసుకోవాలంటే పిఎస్ ఉండాలి. పిఎస్ ఉంటేనే రాసుకుంటాం, లేకపోతే లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు 7 ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఇక్కడ అని అనుకోవద్దు. ఇక్కడ లేదు కదా సార్, మెర్క్యూరీకి ఇంతవరకే కదా. ఇప్పుడు స్టైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు. కానీ రెసిడెంట్ని కూడా మనము తీసుకోవచ్చు స్టార్ లెవెల్లో. ఇక్కడ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, ఇది స్టార్ లెవెల్లో. కాబట్టి ఇక్కడ 3, 4, 5, 6, 8, 9తో పాటు 7 కూడా తీసుకున్నాడు. అదే ఇక్కడ మెర్క్యూరీ ఇక్కడ ఎక్కడన్నా వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చింది చూడు, ఇక్కడ 7 లేదు చూడండి. సబ్ లెవెల్లో ఉంది కదా. ఇక్కడ 3, 4, 5, 6, 5 ఒకటి ఉంది కానీ 7 లేదు. ఎందుకు? పిఎస్ లేదు కాబట్టి, మెర్క్యూరీకి పిఎస్ లేదు కాబట్టి ఈ 7 యాడ్ చేసుకోలేదు. సబ్ లెవెల్లోనా పిఎస్ ఉంటేనే ఈ రెసిడెంట్ను యాడ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి, మెర్క్యూరీ అనేటువంటి వాడు సబ్ లెవెల్లో ఉన్నాడు. అక్కడ 7 లేదు, కానీ ఇక్కడ స్టార్ లెవెల్లో రాసుకున్నాం 7. ఎందుకు? స్టార్ లెవెల్లో రాసుకోవాలి, అది రూల్. సబ్ లెవెల్లో మాత్రమే రాసుకోకూడదు. దీస్ ఆర్ ఫండమెంటల్ రూల్స్. ఈ రూల్స్ ఫింగర్ టిప్ మీద ఉండాలి. అంటే ఏమి? రోజు ఇట్లా చాట్ చేస్తూ ఉంటే, విశ్లేషణ చేస్తుంటే జ్ఞాపకం వస్తాయి అంతే. అక్కడ ఏం పెద్ద విశేషం కాదు, గొప్పతనమేం కాదది. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇప్పటికి అర్థమైందా కనీసం మీకు? అలాగే ఇంకొక చార్ట్ చూద్దామా కిషోర్ సార్? ఇంకొక చార్ట్ చెప్దామా? మీరు కట్ చేసుకుంటే చేసుకోండి, నేను కంటిన్యూ చేస్తాను. ఇంకొక చార్ట్ చెప్తాను. ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ వీళ్ళకి బాగా వస్తే తర్వాత భయపడరు. తర్వాత ఈ చార్ట్ ఎప్పుడు ఇది డేట్ ఆఫ్ బర్త్ చూడాలనే చెప్తా. ఇక్కడ ఉందిలే, ఇక్కడ ఎతికితే దొరుకుతుంది. ఇది దిస్ ఈజ్ ఎ చార్ట్ ఆఫ్ ఎ ఫీమేల్. స్త్రీ జాతకం ఇది. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 13/8/1966, 12 hours 16 minutes, 12:29:16. ఇక్కడ కాకినాడకు సమీపములో ఉన్నటువంటి పల్లె యాదవ్. దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మాత్రం 82/20/1656. ఇది ఇంపార్టెంట్ మనకు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ గివెన్ ఇవి చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. దీంట్లో పొరపాటు వస్తే అంత పొరపాటు అవుతుంది. 13/8/1966, 12:29:16, 82/20/1656. దీంట్లో అసెండెంట్ సబ్ లార్డ్ రాహు. చూడండి, మళ్ళీ రాహు వచ్చాడు. దీన్ని 3గా రాసుకోవాలి.
అలాగే 7th కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్, ఇది ఒకటిగానే రాసుకోవాలి. ఇక్కడ మీరు రాసుకోవాల్సిన పని లేకుండా దీంట్లోనే పెద్ద చార్ట్లోనే చూపిస్తాను. ఇంకా పొద్దుకులు రాసుకుంటే టైం వేస్ట్ అవుతుంది కదా మీకు, ఎందుకంటే అక్కడ టైం అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరండి? రాహువు. రాహు ఫస్ట్ కస్ప్ sub lord, ascendant cusp sub lord is Rahu is in the star of sun. What he signifies? 5 7 11 5 7 11 ఉన్నాయి. ఇన్వాల్వ్మెంట్ లో 5 7 11 ఉన్నాయి. బట్ కమిట్మెంట్ లో there is no 5 no 7 no 11 లేదు. కమిట్మెంట్ ఎత్తిపోయింది. ఏమండి? కమిట్మెంట్ ఎత్తిపోయింది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 7 11 ఉంది. మళ్ళీ దీనికి ప్రామిస్ ఉన్నట్లు చెప్పాలనా లేనట్లు చెప్పాలనా చెప్పండి. కేవలము ప్రామిస్ కు మాత్రము ఏం చెప్తున్నాడు? అదే ఆ హోరర్ ఎస్ట్రాలజీలో రూల్ ఏమి? ఫర్ ద ఈవెంట్ ది ప్రామిస్ అని. అంటే ఏమి? రాహు అనేటువంటి వానికి పిఎస్ లేనందుచేత స్టార్ లెవెల్ ఫలితాలు ఇస్తాడు. స్టార్ లెవెల్ ఫలితాలు ఏమున్నాయి శని? ఇక్కడ చూడండి, స్టార్ లెవెల్లో 5 11 ఉన్నాయి. 5 ఉంది, 11 ఉంది. తర్వాత ఇక్కడ రాహు సన్ స్టార్ లో ఉన్నాడు. సన్ 7 11కు ఉన్నాడు. అవి ఇక్కడ వచ్చినాయి. అంటే ఏమి? రాహు అనేటువంటి వాడు ఇక్కడ రాహు లేవు, వాటిని తీసుకోవడానికి లేదు. ఇక్కడ మీకు ఇక్కడ 7 11 ఇవి సాటర్న్ ఇవన్నీ కలిపితే ఇవి వస్తాయి. 5 7 11 ఉంది. అంటే ఏమి? ఇన్వాల్వ్మెంట్ లో మీకు 5 7 11 ఉంది కాబట్టి అవుతుంది. ప్రామిస్ ఈజ్ దేర్. తర్వాత రాహు కేతులు వచ్చినప్పుడు ఇక్కడ కమిట్మెంట్ లో లేదు. 5 లేదు, 7 లేదు, 11 లేదు. కానీ ప్రైమరీ కస్ప్ 7కు దాన్ని ఏమంటారు? గుణాత్మకమైనటువంటి భావం. అంటే ఏమి? మల్టిపుల్ హౌస్. 7కు మల్టిపుల్ హౌస్ 9 ఉంది కాబట్టి తీసుకోవచ్చు. 7కు 9 ఉంది, తీసుకోవచ్చు. తర్వాత 5 7 11 ఉంది. సరే వద్దబ్బా ఈ కిరికిరి ఎంతెందుకు సార్, ఆడేమో చక్కగా చూపిస్తే ఇన్నిట్లలో 5 7 11 5 11 ఏదో ఒకటి వచ్చినవి ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో, ఫైనల్ కన్ఫరెన్స్ లో వచ్చినవి అన్ని చూపిస్తావు. 5 కానీ 7 కానీ 11 కానీ వచ్చినట్ల ఇక్కడ ఎందుకు దాన్ని చూపాలంటే వద్దులే. రాహు కాబట్టి రాహు వచ్చినప్పుడు రాహు యాజ్ రాహు అయిపోయింది. రాహు యాజ్ మార్స్గా చూడండి. ఇక్కడ మార్స్ ఏం చెప్తాడు? 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో రాహుకు 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది. మార్స్ ద్వారా రాహు రిప్రజెంటేటివ్ మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఇన్వాల్వ్మెంట్ లో 5 7 11 ఉంది. కమిట్మెంట్ లో 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. అంటే ఏమి? రాహు రిప్రజెంటేటివ్ ద్వారా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. రాహు యాజ్ ఇక్కడ బొక్కబడింది. వద్దు సార్ ఇది మాకు నచ్చలేదు అంటావు, సరే తీసేయి. ఇక్కడ రాహు యాజ్ మార్స్ వాడిచ్చినాడు. రాహు యాజ్ సన్ చూడండి, మెర్క్యూరీ ద్వారా ఇక్కడ 11 ఉంది. 11 సపోర్టింగ్ కస్ట్. కమిట్మెంట్ లో 5 7 11 ఉంది. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ రిలేషన్. ఇండైరెక్ట్ అంటే 7 అనేది ఇక్కడ కానీ రావచ్చు. ఇక్కడ వస్తే ఇన్వాల్వ్మెంట్ లో వస్తే డైరెక్ట్ కనెక్షన్. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో సబ్ లెవెల్లో వస్తే ఇండైరెక్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ 11 ఉంది. కాబట్టి రాహు యాజ్ వాడు 3 ప్లానెట్స్ గా చూపిస్తాడు. 3 ప్లానెట్స్ గా చూపించినప్పుడు ఇక్కడ రాహు యాజ్ ఫెయిల్ అయినప్పటికీ మిగతా 2 వాడి ద్వారా ఇచ్చినాడు, ఫుల్ గా ఇచ్చినాడు. కాబట్టి దీన్ని కూడా మనము తీసుకోవచ్చు. ప్రామిస్ కి మాత్రం ఓకేనే. రాహు యాజ్ ఇది చాలు. ఈ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో చూసుకుంటే చాలు. కానీ రేపు పొద్దున మీకు బలాబలాలు చూసుకున్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. రాహు కేతువులు వచ్చినప్పుడు రాహు యాజ్ ఫెయిల్ అయితే రాహు యొక్క రిప్రజెంటేషన్ పరిగణలోకి తీసుకోవాలి. ఇది కూడా మీకు చెప్పింటాడు సారు, మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఒక్కసారి పునశ్చరణ చేసుకోండి. యు ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ ఫండమెంటల్ రూల్స్ వన్స్ అగైన్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు చార్ట్. ప్రామిస్ అనేటువంటిది ఈ చార్టులో ప్రామిస్ ఉందా లేదా? మ్యారేజ్ ప్రామిస్ అంటే లగ్నా కస్ప్ సబ్ లార్డ్ రాహువును పరిశీలిస్తే ఇన్వాల్వ్మెంట్ లో 5 7 11 ఉంది. కమిట్మెంట్ లో 5 లేదు, 7 లేదు, 11 లేదు. కానీ ఇది సపోర్టింగ్, దాన్ని ఏమంటారు? సపోర్టింగ్ కస్ప్ అంటే ఫేవరబుల్ కస్ప్. ఇది 9 ఫేవరబుల్ కస్ప్.
తర్వాత ఇక్కడ రాహు ద్వారా ఫైనల్ కన్ఫర్మేషన్ 5711 ఉంది. సరే, రాహు యాజ్ రాహు యాజ్ మార్స్ చూడండి, మార్స్ ద్వారా అన్ని వచ్చాయి. 5711 ఉంది ఇక్కడ, ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. అలాగే రాహు యాజ్ సన్ చూడండి 11 సపోర్టింగ్ ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 5711 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. కాబట్టి చాలా పకడ్బందీగా అసెండెంట్ కస్ప్ సబ్సబ్ అయినటువంటి రాహువు ఇచ్చినాడు, ప్రామిస్ ఇచ్చినాడు. ఓకే, అలాగే 7th కస్ప్ సబ్సబ్ కూడా పరిశీలించాలి. జూపిటర్ ఈ ఇన్వాల్వ్మెంట్ లో ఓన్ స్టార్ లో ఉన్నాడు, పొజిషనల్ స్టాటస్ వచ్చింది కాబట్టి 5711 వచ్చినాయి. 5711 3 ఉన్నాయి, 5711. ఇక్కడ కమిట్మెంట్ లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 511 ఉంది. కాబట్టి ఇలా ఈ రకంగా మీరు చెక్ చేయాలి. అంటే ఏమి, చార్ట్ ఇచ్చిన వెంటనే మీరు రెక్టిఫై చేసినటువంటి చార్ట్ మీ చేతికి దొరికిన వెంటనే మీరు ఈ జాతకములో ప్రామిస్ ఉందా లేదా, మ్యారేజీ అని చెప్పేసి చూడాలి. వివాహ విషయం కాబట్టి ప్రామిస్ ఉందా లేదా అంటే ఏమి, ఫస్ట్ కస్ప్ సబ్సబ్ లార్డు, 7th కస్ప్ సబ్సబ్ లార్డు, ప్రైమరీ కస్ప్. 7th అంటే ప్రైమరీ. ఒకటే రూల్, దేనికైనా ప్రైమరీ కస్ప్ మ్యారేజ్కి అయితే 7, అదే చైల్డ్ బర్త్ అయితే 5, అదే జాబ్ అనుకో 6 ఆర్ 10, అదే ఫారిన్ ట్రావెల్ అనుకో 12, అదే ఇంప్రిజన్మెంట్ అనుకో 12 ప్రైమరీ కస్ప్. కానీ లగ్న కస్ప్ సబ్సబ్ లార్డ్ మాత్రం కామన్ అన్నిటికీ. ఎందుకు, ఈ జాతకుడు కదా అనుభవించేది. ఇందులో ఇంకొక తమాష ఏమంటే, ఈ కస్పల్ ఇంటర్లింక్స్ లో గోల్డెన్ రూల్ ఏమిటిది అంటే, ఏదైనా సరే జాతకుడు అనుభవించాలా అంటే అది ప్రామిస్ అయి ఉన్నటువంటి సంఘటనలను మాత్రమే వాడు అనుభవిస్తాడు. ఈ చాట్ లో మ్యారేజ్ అనేది ప్రామిస్ కాలేదనుకో వాడు అనుభవించాడు. చైల్డ్ బర్త్ లేదనుకో, ప్రామిస్ కాలేదనుకో వానికి పుట్టరు, సంతానం ఉండదు. వానికి ఉద్యోగ ప్రాప్తి లేదనుకో, లేదు. ప్రామిస్ కావాలా, ప్రామిస్ ఆఫ్ అన్ ఈవెంట్, అది ఉంటేనే వచ్చేది. అందుకే ఫస్ట్ ప్రామిస్ ఉందా లేదా అనేది చెక్ చేయాలా. ఇది మనము వివాహ విషయం కాబట్టి లగ్న కస్ప్ సబ్సబ్ లార్డ్ అండ్ 7th కస్ప్ సబ్సబ్ లార్డ్, బోత్ కస్పల్ సబ్సబ్ లార్డ్ షుడ్ బి ఎగ్జామిన్డ్ స్ట్రిక్ట్లీ. సాధ్యమైనంత వరకు మనం ఇలా నేర్చుకోవాలి. లగ్న కస్ప్ సబ్సబ్ లార్డ్ రాహు ఇక్కడ చూస్తాం, అట్లా ఆ రకంగా అన్ని చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఫస్ట్ చార్ట్ లో చూడండి, లగ్న కస్ప్ సబ్సబ్ లార్డ్ జూపిటర్, ఇన్వాల్వ్మెంట్ లో 5 and 11 ఉంది, కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 and 11 ఉంది. కాబట్టి లగ్న కస్ప్ సబ్సబ్ లార్డు, 7th కస్ప్ సబ్సబ్ లార్డు ఒకే ప్లానెట్ అయినందుకు మనకు సులభంగా అయిపోయింది, ఈజీగా. అదే రెండవ చార్ట్ లో ఫస్ట్ కస్ప్ సబ్సబ్ లార్డు కేతు యాజ్ మార్స్, కేతు యాజ్ కేతు, అంటే కేతు తీసుకున్నావు. లగ్న కస్ప్ సబ్సబ్ లార్డ్ అయినందుకు ఆ సబ్సబ్ లార్డ్ ఆఫ్ ఎనీ కస్ప్ వచ్చిందంటే నోట్స్ రాహు కేతువులు వచ్చినట్టే కేతు యాజ్ కేతు రాసుకోవాలి. కేతు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్, తర్వాత కేతు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్. ఈ చార్ట్ లో కేతు మార్స్ స్టార్ లో కేతు యొక్క స్టార్ లో ఉన్నందు చేత మనం ఇట్లా రాసుకున్నాం, కేతు యాజ్ మార్స్, కేతు యాజ్ కేతు అని అట్లా రాసుకొని ఈ సిగ్నిఫికేటర్స్ అలా ఇక్కడ రాసుకొని ఇక్కడ చూడు, కేతు యాజ్ కేతు ఏం చెప్తున్నాడు, ఇక్కడ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7 and 11 ఉంది, బోత్ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. అలాగే కేతు యాజ్ మార్స్ గా చూస్తే 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో కూడా 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 ఉంది. చూడండి ఇట్లా 7, 7, 7 ఇట్లా వచ్చిందంటే దశాభుక్తి అంతా సూక్ష్మ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్, అది బలమైనది. 7, 7, 7, 7 అట్లా అవి తర్వాత వస్తాయి, మళ్ళీ నిదానంగా మాట్లాడుకుందాం. అవి ఇప్పటికీ ప్రామిస్ వరకు నేర్చుకోండి ఈరోజు. ఇక్కడ కేతు యాజ్ కేతు స్టార్ లార్డ్ అనమాట. ఇక్కడ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7 and 11 ఉంది, ఫైనల్ ఇన్ఫర్మేషన్ లో 5 ఉంది. అలాగే 7th కస్ప్ సబ్సబ్ లార్డ్ సాటర్న్ 5, 7 ఉంది మెర్క్యూరీ ద్వారా ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 5 ఉంది, సబ్ లెవెల్లో అంటే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 ఉంది. కాబట్టి అన్ని ఓకే. 3 చార్ట్లను మనము విశ్లేషణ చేసినాం. కాబట్టి ఇంకా మీరు ప్రామిస్ మ్యారేజ్ లేదా అంటే మీరు ప్రతి ఒక్కరూ చెప్పగలిగి ఉండాలా, అంటే మీరు ప్రాక్టీస్ చేయాలా. మీకు రెక్టిఫైడ్ చార్ట్ మాకు ఎవరు ఇస్తారు సార్ అంటే నాకు మాత్రం ఎవరు ఇచ్చినారండి,
నేను మాత్రం మీ మాత్రం మనిషిని కదా, నేను ఎన్ని రెక్టిఫై చేయగలను? కాబట్టి మనం బుక్కుల్లో ఎతికితే మన దగ్గర ఉన్న పుస్తకాలలో, మన దగ్గర ఉన్న లిటరేచర్లో దండిగా ఉన్నాయి రెక్టిఫైడ్ చార్ట్స్. మనకు ఓపిక ఒకటి ఉండాలి. దీస్ ఆర్ ఆల్ రెక్టిఫైడ్ చార్ట్స్. ఇప్పుడు ఇవన్నీ రెక్టిఫైడ్ చార్ట్సే. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవి చూడండి, మీకు రెక్టిఫైడ్ చార్ట్ అంటే అవునా కాదా అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏమి, రెక్టిఫైడ్ చార్టా కాదా అంటే అది అయిపోయింది కదా సార్. కిషోర్ సార్ మీరు కట్ చేసుకోండి, దానికేం బాగాలే. ఇక్కడ లగ్నా కస్పు సబ్ లార్డ్ రాహు. రాహు రాహు షుడ్ బి రిలేటెడ్ టు ది మూన్ స్టార్ లార్డ్. అసెండెంట్ కస్పు సబ్ లార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు ది మూన్ స్టార్ లార్డ్. ఇది బీటీఆర్ విషయం వల్ల మీరు ప్రామిస్ విషయం కాదు ఇది. అంటే ఇది రెక్టిఫైడ్ చార్టా కాదా అంటే మీకు చేతికి ఇచ్చినది జస్ట్ ఊక చూసుకోవడానికి. మీకు ఇక్కడ ఏం రూల్స్ ఈవెంట్స్ ఏమి లేవు ఇవ్వాలా. అవునా కాదా అంటే చూసుకోండి. లగ్నా సబ్ లార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు ది మూన్స్ స్టార్ లార్డ్. ఇక్కడ రాహు ఉంటే రాహు డైరెక్ట్ వచ్చేసాడు. ఓకే ఓకే. తర్వాత ఇక్కడ లగ్న ఇది స్కార్పియో. లగ్నా రైజెస్ ఇన్ స్కార్పియో. స్కార్పియో ఇక్కడ పర్సెంటేజ్ ఎంత ఉంది? లెస్ దాన్ 50% ఉంది. కాబట్టి ఇది స్కార్పియో అనేది 7, 8 స్త్రీ రాశి. స్త్రీ రాశి, స్త్రీ జన్మ. అంటే ఇక్కడ ఈ జాతకురాలు కూడా స్త్రీ. లగ్న వచ్చేసి స్కార్పియోలో రైజ్ అయింది. లగ్నం వచ్చి స్కార్పియోలో రైజ్ అయింది అంటే ఉదయించింది. అంటే ఇది స్త్రీ రాశి, స్త్రీ జన్మ. అంటే ఈ జాతకం కూడా స్త్రీదే. కాబట్టి స్త్రీ ఫీమేల్ ప్లస్ ఫీమేల్ లెస్ దాన్ 50% ఆర్క్ ఉంది. కాబట్టి ఇది సరిపోయింది చార్ట్. ఇది రెక్టిఫైడ్. ఇంకా మీకు కావాలంటే 1, 7, 10 రూల్స్ చూసుకోండి. ఉండేది 9 ప్లానెట్స్. ఇదిగో స్టార్ లెవెల్లో 10 వచ్చింది, సబ్ లెవెల్లో 7 వచ్చింది. 1, 7 ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 1, 7 ఉంది. ఇక్కడ మూన్ చూడండి 1, 7, 10 వచ్చింది. ఇక్కడ 10 ఉంది. ఇక్కడ మళ్ళా మార్స్ లేడీస్ కార్క్ మోర్ దెన్ 50% కదా సార్ గురువు గారు ఉండాలి. 1, 7 మళ్ళా ఇక్కడ 7 ఉంది. మళ్ళా ఇక్కడ చూడండి, ఇక్కడ లేదే, ఇక్కడ రాలే కదా మెర్క్యూరీ రాలే. ఇక్కడ 7 ఉంది. సరే మెర్క్యూరీ రాలేదంటే వాడేమన్నా ఉన్నాడా దేనికైనా ఉన్నాడే? లేడీస్ కార్క్ మోర్ దెన్ 50% కదా గురువు గారు ఉండాలి. వచ్చినాయి. అలా మనం చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఆయన కూడా ఇది ఈ 3 చార్ట్లు నేను ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే నా సొంతం కాదండి. నేను ఎప్పటికీ అట్లా క్రియేట్ చేయను. ఇవన్నీ మన పుస్తకాలలో నా దగ్గర ఉన్న లిటరేచర్ దొరికినదే. నూతి సుబ్బారావు గారని తెలుగులో పుస్తకాలు రాశాడు. కత్పల్ ఇంటర్లింక్స్ మీద 3 భాగాలు ఉన్నాయి ఆయనవి. 3, 4, 5 బుక్కులు ఉన్నాయి అవి. దాంట్లో 3rd పార్ట్లో ఉన్నాయి. ఈ 3 చార్ట్లు కూడా 3rd పార్ట్లోటివే. ఇవి నేనేం కొత్తగా సృష్టించినవి కాదు. అంటే ఏంటి, ఆయన పాఠం చెప్పుకోవడానికి ఉపయుక్తంగా ఉన్నాయి. కాబట్టి ఆ చాట్లనే నేను కూడా ఎన్నుకొని మీకు చెప్తున్నాను. అంటే మీరు ఆ రకంగా సింపుల్గా మీకు తెలిసిన రూల్స్తో రెక్టిఫైడా కాదా అని గమనించండి. అట్లా చెక్ చేసుకుంటే పోతే సరిపోతుంది. అదేం పెద్ద సంగతి కాదు. మెజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ మనకు ఈ రకంగా మీరు చెక్ చేసుకుంటూ పోతే తెలుస్తుంది. టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్.